డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా ఇళ్లలో అంటారు, ఆడపిల్లని ఏడిపించి మాకురా, దాన్ని ఎందుకు అట్లా ఏడిపిస్తున్నావు, ఇంటికి మంచిది కాదు, ఇట్లా చెప్తూ ఉంటారు. నిజంగా ఆడపిల్లలు ఏడిస్తే ఇంటికి మంచిది కాదా? ఈ ఆడపిల్లల ఉసురు పోసుకోకూడదు, ఆడవాళ్ళని ఏడిపించకూడదు. కలకంటి కంట నీ కన్నీరు అయితే సిరి ఇంట నుండ నల్లదు. ఈ పదాలు చాలా బాగా మంచివి వాక్యాలు. ఈ వాక్యాలని చాలా మంచివి. ఈ వాక్యం వినంటో కదా, కలకంటి అమ్మాయిల కంట్లోంచి నీళ్ళు పడితే ఈ లక్ష్మీదేవి ఉండదు. ఇప్పుడు ప్రద్దానికి ఏడిచే వాళ్ళు ఉంటే ఏం చేస్తారమ్మా? దాన్ని రూఢ్యర్థంలో అసలు ఈ పిల్లని ఏడిపించకూడదు, కళ్ళలోంచి నీళ్లు రానివ్వకూడదు అనే దీంట్లోకి తీసుకెళ్ళిపోతారు. అదైతే కాదు చేయ. మనం వద్దనకూడదు, కాదనకూడదు, అదన్నిటికీ ఏడుస్తుంది. నో అని తీసుకోదు, నో తీసుకోదు, అన్నిటికీ ఏడుస్తుంది. ప్రతిదీ దాని పెత్తనమే చెల్లాలి, దాని మాటే చెల్లాలి. అదేదనుకుంటే అది చేయాలి. అదే చెప్పింది మహావాక్యం కాదే. కాదమ్మా, అట్లా కాదు. ఇప్పుడు ఓ పిల్ల ఉందమ్మా, మనకు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నారనుకుందాం. పిల్ల ఏదైనా వద్దనంగానే ఏడుస్తుంది. దాన్ని ఏడిపించద్దు, దానికి నచ్చింది ఇచ్చేయి అంటే ఇక అన్నయ్యల దగ్గర ప్రతి వస్తువు అమ్మాయే తీసుకుంటుంది. ప్రతి విషయము దానికే తెలిసే, దానికి ఏం ఇంపార్టెన్స్, దాన్ని ఏడిపించకూడదు అనే ఇంపార్టెన్స్. ఇవన్నీ సినిమాలలో కథల్లో చెప్పి 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 అవన్నీ ఏమిటో ఎక్కిచ్చారమ్మా. నన్ను ఏడిపిస్తే నీకు జయం, అది ఏడిస్తే మనకి జయం కాదు. ఏడిస్తే అంటే అది ప్రత్యేకమైన విషయాల్లో ఏడిపించుకు తినకూడదు. అది కూడా ఉంది కదా, ఏడిపించుకు తినకు దాన్ని. అంతేగాని దాన్ని వద్దనద్దు, కాదనద్దు, చేయనివ్వద్దు అవి కాదు. చిన్న చిన్న విషయాలు, ఎక్కడికో వెళ్తానంది అమ్మాయి, నువ్వు వద్దన్నావు, వద్దంటావు, అది ఏడుస్తుంది. ఎందుకు దాన్ని ఏడిపించద్దు, చేయించేయమంటారా? ఒప్పుకోరు కదా. కాదని చెప్పాలి, పిల్లకి నచ్చ చెప్పాలా? అంతేగా. ఏవి ఏడిపించకూడదు, దాని హక్కులు కాలరాయద్దు, దాని మర్యాదని పోగొట్టద్దు, దాన్ని ఆమెను అవమానించద్దు, ఆస్తుల్లో భాగాలు ఏవి ఇవ్వకుండా ఏడిపించద్దు. అమ్మాయి ఎవరో ఒక పిల్లవాడిని ప్రేమించింది అనుకో, ఈ కథ తీసుకుందాం, ఈ విషయం తీసుకుందాం. మన కులం కాదు, మన జాతి కాదు, మన స్థాయి కాదు. అమ్మాయి ఏడుస్తుందని పెళ్లి చేస్తారమ్మా? నచ్చ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు కదా. అంతేగా. అవునా? మరి ఇక్కడ ఎందుకు వర్కౌట్ చేయరు? అది ఏడవకూడదని అది ఏది చేస్తానంటే జైనిస్తారా? చేయనివ్వరు, చెప్తారు. అయినా సరే అమ్మాయి వినలేదు అనుకో, ఇక అప్పుడు వేరే కథ. అమ్మాయి ఏదో ఎక్కడికో వెళ్ళి చదువుకుంటానో ఏదో చేస్తానంటుంది. మనకంత ఓపిక లేదు, అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోగలిగే సత్తా లేదు. మన పిల్లకి ప్రధానంగా అంత ప్రోగ్రెస్ లేదు. అందరు వెళ్తున్నారా, తను వెళ్తానండి, అది ఏడుస్తుంది. నువ్వు నచ్చ చెప్తావా? చెప్పవా? 100% చెప్తాను. అక్కడికి వెళ్ళాలంటే చాలా సత్తా కావాలి, పిల్లకి అంత సత్తా లేదు. వద్దని చెప్తాం కదా. ఓ బొమ్మ అడుగుతుంది, నిన్నే కొన్నావు, మళ్ళీ ఇంకో బొమ్మ అడుగుతుంది, వద్దని చెప్తావా? కాసేపు ఏడిచి అదే ఊరుకుంటుంది. ఇప్పుడు ఏడిపించద్దు అంటే ఏ పాయింట్ ఎట్లా వర్కౌట్ అవుతుందో చెప్పు. దాన్ని రూఢ్యర్థంగా తీసుకోకూడదు కదా. అంతేగా. దేనికి నో అనకూడదు అని అలవాటు చేసుకుంటారు కొంతమంది. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది అట్లా. పిల్లని ఏడిపించకూడదు, దాన్ని కాదనకూడదు, అదేదంటే అది. అలా లక్ష్మీదేవి ఈ మన్మానీలతోటి వాళ్ళు ఏం చేస్తారు, అలే అమ్మా నాన్నల నెత్తి మీద ఏకు మేకై కూర్చుంటారు, అన్నదమ్మల్ని సతాయించుకు తినేస్తారు, వచ్చిన వదినల్ని బతకనివ్వరు. అత్తారింట్లో కూడా నాకు అదే కావాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మొగుళ్ళు తమకు అట్లాగే సాగించాలని ఉంటుంది వాళ్ళకి. ఈ సాగుబడి వేషం ఎట్లా నేర్పిస్తావు నువ్వు? ఏడిపించకూడదని నేను మొదటే చెప్పానా, ఆడపిల్లల హక్కుల్ని కాలరాయకూడదు. ఇప్పుడు అక్కడి నుంచి ఆడపిల్లని ఏడిపించకూడదని నీ కూతుర్ని ఏడిపించవు. మీ ఇంటికి వచ్చిన కోడలు ఇంకో ఇంటి కూతురే కదా. అవునవును, అది ఆడపిల్లే కదా. ఇప్పుడు మన ఇంట్లో కూతురా కోడలా కాదు, ఆడపిల్ల అంతే. వచ్చిన కోడళ్ళని కాల్చుకు తినేస్తారు. వాళ్ళకి ఏ హక్కులు ఉండవు, ఏమీ ఉండవు. నీ కూతురు అయితే ఏమైనా బంగారంతో పుట్టిందా? ఏం కాదు, అందరిని ఎత్తుడితోటే పుడతారు. ప్రతి వాళ్ళు ఒకదానితోటేగా పుట్టేది. మరి ఈ ధోరణి మంచిది కాదనుకుంటా జయ నేను. అవును రమ్మగారు. ఇప్పటికీ కూడా ఇలాంటి భావాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒకతే పిల్లుంది, ఒక్క పాపం, నీకు ఒకతే కూతురు, ఏడిపించకుండా నువ్వు ఉండగలవా జయ? ఎట్లా కుదురుతుంది రమ్మగారు? అప్పుడు ఇంకా భయం ఎక్కడ తెలుస్తుంది ఎవరికైనా? మంచి చెడు తెలుసుకోవద్దు, చెప్పాలిగా. అది ఏదో హర్ట్ అయ్యి ఏడుస్తుంది. హర్ట్ చేయకూడదంటే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంది, ఏమీ అవకాశాలు లేవు, నువ్వు పంపలేకపోయావు, అది ఏడుస్తుంది. ఏం చేస్తావు? ఏడిస్తే ఏడవనేటి అని చెప్పి మనం గట్టిగా చెప్పాల్సిందే. ఇది చేయకూడని పనులు, కొన్ని వెళ్ళకూడని చోట్లు, కొన్ని పనికి మాలిన ఖర్చులు, అనవసరమైన విషయాలు,
వాటిని ఎవరిని ఆడైనా మొగైనా ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు ఏడ్చినా బొత్తుకున్నా ఇంకోటి చేసినా కూడా. అవునండి. ఈ ఉసురు పోసుకోవద్దు అనే పాయింట్ చెప్తారు. ఉసురు పోసుకోవద్దంటే ఇప్పుడు ఒక పిల్లని ఇంట్లో నుంచి గెంటేయటం, కోడళ్ళని చేస్తున్నాం ఇప్పటికీ కూడా. పెళ్ళైన దగ్గర నుంచి ఆ మొగాళ్ళు కావాలంటే బయటికి పో అంటాం, పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపో అంటాం. పో 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 ఎందుకంటారో తెలియదు అలాంటి మాటలు. అది వెళ్తే వీళ్ళకేం సాగదు. అవును. వాళ్ళ తప్పేమీ లేకుండా వాళ్ళ పొరపాటు వాళ్ళు కొట్లాట కూరలే అనుకో, నువ్వు 2 చెంపకాయలు కొడితే అది ఇంకో 2 కొట్టింది అనుకో పర్వాలేదు. కానీ మీ దౌష్ట్యం కింద వాళ్ళు నలిగిపోకూడదు. కావాలని వివాహం చేసుకున్నప్పుడు వివాహాన్ని నిలబెట్టుకోవాల్సిన ఇది ఇద్దరికీ ఉంటుంది. అక్కడి నుంచి ఆడపిల్లలకి ఇంకొంతమంది అన్నదమ్మ, ఇదేమో పెళ్ళిళ్ళ వ్యవహారం. పిల్లల్ని ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని లాగేసుకుని కోడళ్ళని బయటికి తోసేసేవాళ్ళు అవి ఉన్నారు. అవన్నీ పోలీస్ కేసులు అవుతున్నాయమ్మా ఇప్పుడు. మీ దౌష్ట్యాల వల్ల కదా అదేదో యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 498 అలాంటి సెక్షన్లు ఎందుకు వచ్చినాయి? ఇలాంటి వాటి వల్ల. వీళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు దొరికిందే ఛాన్స్ అని అన్నిటికీ పెట్టేస్తారు. చిన్న చిన్న వాటికి కూడా అవే పెట్టేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు కదా, మిస్యూజ్ చేస్తున్నారు. అవి నీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేయమంటే అన్నిటికీ అదే. వాళ్ళని ఆ స్థితికి వాళ్ళని అలా కొట్టి తీసుకెళ్ళటం ఎందుకు? అవి చేయకూడదు. ఇదొకటి. భార్యల్ని తర్వాత ఏమో పిల్లల్ని అపచెల్లెళ్ళు లేదా కూతుళ్ళకి ఆస్తులు రానివ్వకుండా చేయటం, వాళ్ళకి ఏది హక్కు అది ఇవ్వకపోవటం. తండ్రి సంపాదించింది, తండ్రే 50-60 50-40 అనో లేకపోతే 60-40 అనో ఏదో ఒక లెక్క పెట్టారు, 50-50 అనో. వాళ్ళ పేరు మీద కొన్నవి కూడా కొన్ని ఉంటాయి ఇవ్వరు. ఆడపిల్లల బంగారం, తల్లి బంగారం ఆడపిల్లలకి అనేది లోకరీతి. వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలి, అది ఇవ్వరు. వాళ్ళని ఏడిపిస్తే నీకేమొస్తుంది? ఈ విషయంలో చెప్పబడింది. మా అమ్మ అది బంగారం నాది అని వాళ్ళకి ఆశ ఉంటుంది. అది అనుచానంగా వచ్చే విషయం కదా. 50-50 అని మీ అమ్మాయి చెప్తే మీ అమ్మ 50 చేసుకుంటే ఓకే. అమ్మ ఏం చెప్పపోతే ఆ బంగారం మొత్తం ఆడపిల్లలదే. ఆ ఆడపిల్లల బంగారం తీసుకుని వదినలు కూడా బాగుపడరు. అది అందుకు చెప్పారు. అది వాళ్ళకి హక్కు కాబట్టి ఆ హక్కుని కాలరాయద్దు, ఆ హక్కుని తీసుకోవద్దు. అది మీకు జయం కాదు. ఎవరైనా ఇంటికి వచ్చి ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు అవమానించడం, వాళ్ళ భర్తలను అవమానించడం, వాళ్ళ అత్తవారిని ఏదైనా అంటాం, వీళ్ళనే చిన్నబుచ్చటం, నువ్వెందుకు వచ్చావు, నిన్ను పిలవలేదు కదా అలాగా భావి అని మాట్లాడటం. లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే వాళ్ళు మనతో పాటు పుట్టిన ఆడపిల్లల్ని పిలవకపోవటం. చాలామంది చేస్తారమ్మా దౌర్భాగ్యులు. ఎందుకు పుట్టారో తెలియదు వాళ్ళు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సార్ట్ అవుట్ చేసుకోండి. మీతో పుట్టిన మీ చెల్లెలో అక్కయ్యో మీతో ఉండకపోతే ఇక ఎవరున్నా దండగే, మీరంత ఫెయిల్యూర్ అని అర్థం. అక్కే ఏదో తగాదాలు మారిదనుకోండి, కొంతమంది ఉంటారుగా, వాళ్ళు ఉంటారు బ్రహ్మరాక్షసులు. అక్క చెల్లెళ్ళ రూపంలోనే తిరుగుతూ ఉంటారు రాక్షసులు అని చెప్తారు. వాళ్ళను ఉంటారు. మీ తప్పు లేకుండా పిలవండి, రాకపోతే వాళ్ళ ఇష్టం. కొంతమంది తగాదాలకే వచ్చే ఆడపిల్లలు కూడా కనపడతారు. మరి అలాంటప్పుడు ఈ మాట చెప్పలేకపోతాం కదా. అంతేగా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ వదినో మరదలను ఏడిపించుకు తినకూడదు. ఆడది ఎవరైనా ఒకటేగా, కూతుళ్ళే ఆడపిల్లలు కాదు, భార్యలు కూడా ఆడపిల్లలే. దానికోసం చెప్పబడిన మాట ఇది. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే జయ, ఈ మాట చెప్పాల్సిందే, చెల్లెలు నేర్పించదు, చెల్లెలు ఏది అడిగితే అది ఇచ్చేసేని అన్ని టాప్ ప్రయారిటీ చెల్లెలకో అక్కయ్యకో ఇప్పిస్తారు. క్రియేట్ చేస్తారు అమ్మగారు. అమ్మ అక్క అలిగేస్తుంది, అక్క రాదు, చెల్లి రాదు అని, ఏడుస్తుందని, బాధపడుతుందని. ఇక ఆ తర్వాత ఎట్లా అవుతుందంటే ఈ కోడలికే ఇంపార్టెన్స్ ఉండదు. ఎంతసేపు ఈ అమ్మాయే, ఏదైనా గొడవైనా అన్నయ్యే సారీ చెప్పాలి, అన్నయ్యే చెల్లెలు ఇంటికి వెళ్ళాలి, చెల్లెలకి ఏం కావాలో అన్నయ్య కొనిపెట్టాలి, అన్నయ్యకి ఏం కావాలో, అన్నయ్య జీవితంలో ఏమవుతుందో, అన్నయ్య తన జీవితంలో సంతోషంగా ఉంటున్నాడో లేదో ఆ చెల్లెలకి అక్కర్లా. అలాంటివి చిన్నప్పుడు నేర్పిస్తారు. ఈ పద్ధతి మార్చుకోండమ్మా, కాలం మారిపోయింది. ఇదివరకు అట్లాగా లేదు ఇప్పుడు. పైగా ఇదివరకటిగా ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేవాళ్ళం కాదు, ఆస్తి అంతా మగపిల్లలకి ఇచ్చి సాగుబడి ఆడపిల్లలకి ఇచ్చే కాలం ఒకటి ఉండేది. ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు అది కాదు, ఇదంతా 50-50 అయిపోయింది. ఏ ఆడపిల్లలనైనా వాళ్ళ హక్కులు పాడు చేయొద్దు. వాళ్ళ జీవితాల్లో మీ పాత్రలు వాళ్ళది పెద్ద పాత్ర కానిచ్చి మిగిలిన వాళ్ళది చిన్న పాత్రలుగా ఉంచాలి. ఆ అవకాశం ఇవ్వాలి. ఆ విషయాల్లో వాళ్ళని ఏడిపించకూడదు. కానీ మామూలుగా పిల్లల్ని ఏడిపించకూడదు, చెల్లెల్ని ఏడిపిస్తే జయం కాదు, చెల్లెలు కంటతడి పెడితే నీ సంసారం బుగ్గైపోతుంది, ఇలాంటి పిచ్చి వాక్యాలని ఇక మానేస్తే బాగుంటుందేమో మరి.
ఆలోచించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.